ఉండి నియోజకవర్గంలో ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని కూటమి అభ్యర్థి రఘురామకృష్ణరాజు అంటున్నారు. వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా అధికారంలోకి రాలేదన్నారు. కూటమి విడుదల చేసిన మేనిఫెస్టో సూపర్ 6 అయిందన్నారు. వైసీపీ మేనిఫెస్టో మాత్రం అటర్ ఫ్లాప్ అయిందని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల ఫలితాల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి వస్తుందంటున్న రఘురామకృష్ణరాజుతో మా ప్రతినిధి బ్రహ్మం ఫేస్ టు ఫేస్. 2024 సార్వత్రిక ఎన్నికలు మరికొద్ది రోజులు ఉండటంతో ఇప్పటికే ఉండి నియోజకవర్గం నుంచి త్రిబుల్ పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ఆయన మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. సార్ చెప్పండి, అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రచారం అయితే ముమ్మరంగా చేస్తున్నారు. అసలు ఎలా ఉంది? ప్రజల నుంచి ఏ విధమైన స్పందన ఉంది? ప్రజాస్పందన అయితే అపూర్వంగా చూసుకున్నారు. తిరుగుతూ ఉంటే ఆల్మోస్ట్ గ్రామాలు బయటకు వచ్చి మామూలుగా మనం నమస్కారం పెడితే వాళ్ళు ఇలా నమస్కారం పెడతాం చూస్తూ ఉంటాం. కానీ పెద్ద వయసు వాళ్ళందరూ కూడా ఇలా 2 చేతులు ఎత్తి ఇలా అంటున్నారు, అంటే ఆశీర్వదిస్తున్నారు. అది సాధారణంగా జరిగే విషయం కాదు. సో తప్పకుండా ఈ మేనిఫెస్టో అద్భుతంగా వెళ్ళింది. అలాగే ల్యాండ్ టైటిల్ యాక్ట్ వలన ప్రజలు ఆస్తులకి ఏర్పడిన పెను ప్రమాదాన్ని పసిగట్టారు. మన పృథ్వీరాజ్ గారు కూడా చక్కటి సినిమా ఒకటి చేసి, అఫ్కోర్స్ సినిమాలో ఆయన ల్యాండ్ గ్రాబర్ కింద యాక్ట్ చేశారనుకోండి, కానీ చక్కటి మెసేజ్ ప్రజల్లో కూడా వెళ్ళింది. దానివల్ల కలిగే నష్టాలు చంద్రబాబు నాయుడు గారు కూడా వచ్చిన వెంటనే ఇమీడియట్గా మొదటి రోజే 2వ సంతకం ల్యాండ్ టైటిల్ యాక్ట్ని ల్యాండ్ గ్రాబింగ్ చట్టంగా మారింది కాబట్టి దాన్ని రద్దు చేస్తానని చెప్పడం కూడా జరిగింది. మేనిఫెస్టో బాగా ప్రజల్లోకి వెళ్ళింది. తప్పకుండా అద్వితీయమైన విజయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, భారతీయ జనతా పార్టీ కూటమి సాధించబోతోంది. సరే, అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి కూడా మేనిఫెస్టో రిలీజ్ చేశారు. మీరేం సూపర్ 6 వెళ్తున్నారు. రెండింటికి డిఫరెన్స్ ఎలా ఉందండి? జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో ఏమి రిలీజ్ చేశాడమ్మా పిచ్చోడు. అతను పాత మేనిఫెస్టోలోంచి చెయ్యలేని 2 తీసేశాడు. ఏంటి? సిపిఎస్ రద్దు, నా వల్ల కదా ఆడేదో తెలియకన్నాలే అని చెప్పి వాళ్ళ సలహాదారుడు చెప్పాడు, తీసేశాడు. తర్వాత మద్య నిషేధం అనే పదాన్ని తీసేశాడు. రాబోయే 25 ఏళ్ళకి దాని మీద అప్పు కూడా చేశాడు కాబట్టి మళ్ళీ మద్య నిషేధం అంటే బాగోదని చెప్పి అందులోంచి తీసేశాడు. మిగిలినంతా సేమ్, తేడా ఏం లేదు. 15,000ని 2,000 కటింగు 13,000 చేశాడు. ఏది అమ్మఒడి, దాన్ని మళ్ళీ 15 చేస్తున్నా అని చెప్పాడు. ఇంకెక్కడా మార్పు లేదు. సో అతను పాత సీసాలో పాతసారా, కొత్త సీసాలో పాతసారా కాదు, పాత సీసాలోనే పాతసారా పోసుకొని వచ్చాడు. సో అతని మేనిఫెస్టో వలన ప్రయోజనం శూన్యం. ఈ మేనిఫెస్టో జనాల్లోకి బాణంలాగా దూసుకెళ్ళింది. అందుకనే వాళ్ళు ఏడుస్తున్నారు. అతి గొప్ప విజయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి సాధించబోతున్నారు. జూన్ 4వ తారీఖున ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఏ విధంగా అంటే జగన్మోహన్ రెడ్డి ఏదన్నా మరి అప్పటికి టీవీలు ఏమన్నా మిగిలి ఉంటే, పోలింగ్ అయిన తర్వాతే చాలా టీవీలు పగిలిపోవాలి. అప్పటికి ఏమన్నా టీవీలు మిగిలి ఉంటే అవి కూడా పాల్గొడతాడు. ఇంకెవరైనా దగ్గరికి వెళ్తే వాళ్ళ తలకాయలు పాల్గొడతాడు అంతే. జూన్ 4 సాయంత్రం అక్కడ జరిగే సీన్ అది. సో ఇది పరిస్థితి. ఏదైతే రాబోయే రోజుల్లో ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలో విజయం అయితే తమదైన శైలిలో గెలుపొందామని చెప్తున్నారు ఆ త్రిబుల్. అదేవిధంగా జూన్ 4వ తారీఖున సంబంధించి ఎన్నికల ఫలితాలు చూసినట్లయితే తప్పకుండా తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ కూటమి అయితే విజయం సాధిస్తుందని చెప్పేసి త్రిబుల్ చెప్తున్నారు. ఇది పరిస్థితి. కెమెరామెన్ శ్రీనివాస్తో బ్రహ్మం, BRK న్యూస్, భీమవరం నుంచి.